నమస్కారం, నా పేరు మోదీ. ఇన్స్పెక్టర్ లీగల్ మెథాలజీ కావాలి. కొత్తగా వచ్చానండి, 2 మంత్స్ వస్తుంది. ఈరోజు జనరల్ ఇన్స్ట్రక్షన్ మీద విన్నూరు పట్టణానికి వచ్చి రావడం జరిగింది. ఈరోజు అదే జనరల్గా మనం చేసేదంటే తూనికలు కొలతలంటే ఎలక్ట్రానిక్ కాటాలు, మామూలుగా కౌంటర్ మిషన్లు ముద్ర అనేది అందరికీ తెలిసిందే. దాని గురించి చెప్పాలంటే ఎలక్ట్రానిక్ కాటాలు ప్రతి సంవత్సరం ముద్ర వేయించుకోవాలా. దానికి సంబంధించిన గవర్నమెంట్ రసీదు తప్పనిసరిగా తీసుకుని ఉండాలా. ఎవరైనా తీసుకోకుండా ఉంటే వాళ్ళ మీద కేసులు నమోదు జరగద్ది. అదేవిధంగా పెనాల్టీ కూడా కట్టించాల్సి వస్తుంది. అదేవిధంగా కౌంటర్ మిషన్ రాళ్ళాలు అయితే 2 సంవత్సరాలకు ఒకసారి ముద్ర వేయించుకోవాలా. అది కూడా సేమ్ ప్రాసెస్. అవి అయితే 2 ఏళ్లకి, ఎలక్ట్రానిక్ కాటా అయితే సంవత్సరానికి ఒకసారి ముద్ర వేయించుకోవాల్సి వస్తుంది. ఎవరైనా ముద్ర వేయించుకోకుండా ఉంటే దయచేసి వెంటనే ముద్ర వేయించుకోవాల్సిన కోరుతున్నాను. నేను ఫర్దర్గా తర్వాత ఇన్స్పెక్షన్స్ చేస్తుంటాను. నా దృష్టిగానే వచ్చిందంటే పెనాల్టీలు అయితే పడతాయి. నెక్స్ట్ రెండవది మా దానిలో వచ్చేది పీసీ, ప్యాకెట్ కమాడిటీ రూల్స్ అంటారు దాన్ని. అంటే ఒక ప్యాకెట్ తయారు చేసిన తర్వాత ఏమేమి ఉండాలో ప్యాకెట్ మీద అనేది మేము చూస్తుంటాము. ముఖ్యంగా తయారీదారుల యొక్క అడ్రస్, అంటే ఒక ప్యాకెట్ తయారు చేశారు ఒక కంపెనీ ఏదైనా, దాని మీద ఆ కంపెనీ యొక్క అడ్రస్, పూర్తి అడ్రస్ ఉండాలా. రెండవది వస్తువు పేరు, జెనెటిక్ నేమ్, ఆ వస్తువు ఏంది, మినపప్ప, కందిపప్ప, లేదంటే చక్కెర ఏందనేది వస్తువు పేరు ఉండాలా. మూడవది నెట్ క్వాంటిటీ, అంటే ఆ వస్తువు ఎంత తూకంలో ఉంది, ఎన్ని గ్రాములు ఉంది, కిలో ఉందా, అరకిలో ఉందా అనేది ఖచ్చితంగా దాని మీద ముద్రించుకోవాలా. నాలుగోది డేట్ ఆఫ్ ప్యాకింగ్, ఆ వస్తువు ఎప్పుడు తయారు చేశారనేది ఖచ్చితంగా ముద్రించాలి. తర్వాత ఐదోది మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఇన్క్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్, అంటే ఒక వస్తువు యొక్క దాని యొక్క ధర ఎంత అనేది ఖచ్చితంగా నిర్ణయించి ఉండాలా, ముద్రించి ఉండాలి. కస్టమర్కి క్లియర్గా కనిపించాలి. అది కొట్టేయడాలు అవి చేయకూడదు. ఈ మధ్య జిఎస్టీ నిన్న కొత్తగా వచ్చింది కాబట్టి దానివల్ల కొంచెం ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే తగ్గించారు ఆల్రెడీ. ఆ తగ్గించిన దాని ప్రకారం ముందుగా చేయవలసింది కోరుతున్నాను. అంటే ఇప్పుడు దాకా ఉండేటువంటి జిఎస్టీ 12 నుంచి 5% తగ్గింది ప్రెసెంట్. అది మీరు దృష్టిలో పెట్టుకుని ఆ తగ్గిన శాతాన్ని బట్టి ప్రింట్ అయితే పక్కన చేసుకోవడమో రాసుకోవడమో చేయవచ్చు. మాకు యాక్చువల్గా చేయడం లేదు, కానీ తగ్గిన దానివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఎగ్జామ్షన్ ఇచ్చింది కాబట్టి ఆ తక్కువ రేట్కి ఖచ్చితంగా అందరూ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఐదోది కస్టమర్ కేర్ నెంబర్. ఆ యొక్క వస్తువు మీద తయారీదారు ఎవరు తయారు చేస్తాడో కస్టమర్ కేర్ నెంబర్ ఉండాలా. ఏదైనా ప్రాబ్లం వచ్చింది కస్టమర్ నేరుగా కంపెనీ వాళ్ళకి మాట్లాడేటట్టు ఉండాలా. అదేవిధంగా వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి. కస్టమర్ కేర్ అండ్ ఈమెయిల్ ఐడి 2 ఉంటేనే అంతవరకు. అంటే మా దానిలో ఈ 6 ఉంటాయి. ప్రతి ప్యాకెట్ మీద ఈ ప్యాకెట్ కమాడిటీ రూల్స్ అనేవి ఖచ్చితంగా పోయినా, డేటా ప్యాకింగ్ లేకపోయినా, అడ్రస్ లేకపోయినా, కస్టమర్ కేర్ నెంబర్ లేకపోయినా నేను దాని మీద కేసులు రాయడం జరుగుతుంది. దానికి గవర్నమెంట్కి సిఎఫ్ఎంఎస్ ద్వారా చలానా కట్టించి జరిమానా రూపంలో విధించాలి. అందరూ ఇది గమనించుకుని దాన్ని అందరూ ఫాలో అవ్వాల్సిన కోరు. వేయించుకున్న వాళ్ళు మ్యాక్సిమం నేను సీల్ వేసేస్తాను కాటాకి. సో దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ చేయాల్సిన పని అయితే ఎవరు పెట్టుకోవద్దు. అది భారీగా ఉంటుంది వేరే కోసం. యాక్చువల్గా ఎవరైతే ముద్ర వేయించుకోరో వాళ్ళే చేస్తారు రిటర్న్ పనులు. ముద్ర వేయించుకున్న వాళ్ళు కిరాణా షాపులు ఉన్నారు, అందరూ ముద్ర వేయించుకుంటారు. వాళ్ళ కాటాలతో వాళ్ళకి పెద్ద ఎఫెక్టివ్ ఉంటుంది. మీరు చెప్పినట్టు చికెన్ షాపులు కానీ ఇట్లాంటివి ఉంటాయి. చికెన్ షాపులు, మటన్ షాపులు, కూరగాయలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీరు చెప్పినట్టు ముద్ర వేయించుకోరు అసలు. అదేంటంటే మా చిన్న షాపు మాకేం ఉంది అని అనుకుంటారు. కానీ వాళ్ళు కూడా తప్పనిసరిగా ముద్ర అది వేయించుకోవాలా. కాటాల తేడా ఉంటే మాత్రం భారీ పెనాల్టీ లేదు. ప్రజెంట్ ఈ రోజు నేను ఎప్పుడో వచ్చానంటే ఒక 1 అవర్ అయింది, 1 అవర్ లోపల అయింది. వచ్చి ఒక 2 షాపులు తెచ్చానంటే నేను, కానీ అన్ని షాపులు బంద్ అయిపోయింది. సో నేను ఫర్దర్గా మళ్ళీ ఇంకోసారి జనరల్ విజిట్ చేసి ఏదైనా ఉంటే మీకు తప్పకుండా రిపోర్ట్